హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్. ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ వరకు షాజీరా, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కల్ని నిలువుగా చీరుకొని కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఎలాంటి స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోమండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు క్యారెట్ తురుమును వేసుకోవాలి. ఇక్కడ 1 కప్ ఆఫ్ రైస్కి 1 కప్పు వరకు క్యారెట్ తురుమును అయితే వేసుకుంటున్నాను. మీకు క్యారెట్ క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలంటే 2 కప్స్ వరకైనా వేసుకోవచ్చు. ఈ క్యారెట్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. అవునండి, ఇందులో సాంబార్ పౌడర్ వేసుకుంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఇంక ఇందులో మనం ఎలాంటి స్పైసెస్ని యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నేను నార్మల్ రైస్నే 1 కప్ వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ రైస్ చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో మనం టాస్ చేసుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే మంచి అరోమాటిక్ స్మెల్ అనేది వస్తుంది. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. ఈ రెసిపీని మీరు పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఈజీగా పెట్టేయచ్చు. లాస్ట్లో మనం ఒక లెమన్ తీసుకుని దాన్ని స్క్వీజ్ చేసుకుని ఒక 2-3 డ్రాప్స్ వచ్చే వరకు మనం వేసుకుని సూపర్ ఎమ్మీగా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.